ఏ బాలిక కూర్చో. నేను బాలికను కాను, భగవత్ స్వరూపిణి, అఖిలాండ కోటిని, ఆటలాడించే అసలు సిసలైన శక్తి స్వరూపిణి. నీలాంటి పిల్ల మాంత్రికులకు అర్థం కాని అఖండ తేజోమయిని. సరే, ఒప్పుకుంటున్నా, నువ్వు చాలా గొప్పదానవని. కూర్చో. ఎందుకు ఈ బాలికను ఆహ్వానించావు? ఎందుకు అమాయకులైన యువతీ యువకుల్ని పట్టి పీడిస్తున్నావు? ఇంతకీ అసలు ఎవరు నువ్వు? నీ పేరేంటి? నీ ఊరేంటి? ఏమి ఆశించి ఇదంతా చేస్తున్నావు? చెప్పు. నా రూపం చూడాలని ముచ్చట పడుతున్నట్టున్నావు, నా గురించి తెలుసుకోవాలని ఉత్సాహపడుతున్నట్టున్నావు. సరే, నువ్వంతా ఆశిస్తే నేను కాదంటానా? చూడు, నా నిజ స్వరూపాన్ని చూడు. చూస్తావా? చూడు. ఏం చేస్తావు నన్ను? ఏం చేస్తావు నన్ను? ఏమీ చేయలేవు. నేను సంవత్సరాల తరబడి పగ ప్రతీకారంతో రగిలిపోతున్నాను. ఆత్మను, ప్రేతాత్మను. చూసావుగా నా నిజస్వరూపాన్ని? నేను తలుచుకుంటే నిన్ను, నీ శక్తులను తునాతునకలు చేయగలను. ఈ లోకాన్నే గడగడలాడించగలను. రాణి, రాణి లాంటి జీవితాన్ని వదులుకొని ఒక మొగాడి చేతిలో మోసపోయి హతమై కోరికలు తీరక పగతో సెగతో రగిలిపోతున్న ఆత్మను నేను. నీకు ఏమన్యాయం జరిగింది? ఎవరు నిన్ను మోసం చేసింది? వాడు వాడు వాడే వైభవ్. ప్రేమన్నాడు, పెళ్ళన్నాడు, అర్ధాంతరంగా హతమార్చాడు. వాడి గురించి తెలుసుకోవాలనుందా? అయితే చూడు. ఈ ఫారెస్ట్ దాటితే ఘాట్ రోడ్ వచ్చేస్తుంది. అంటే మనం గోవాలోకి ఎంటర్ అయినట్టే. అవునా? అప్పుడే మనం గోవా వచ్చేసామా? జస్ట్ 15 minutes. ఇదిగో ఫారెస్ట్. ఫారెస్టా? వావ్, లవ్లీ. కారాపు వైభవ్, కారాపు. వైభవ్, అబ్బా నడవలేకపోతున్నాను. జస్ట్ అ మినిట్. హే వైభవ్, యు ఆర్ మై స్వీట్ హార్ట్. బ్యూటిఫుల్ లొకేషన్, లవ్లీ వెదర్. నీకేమనిపిస్తుంది? నొప్పిగా ఉందా? లేదు, చాలా హాయిగా ఉంది. నిన్నిలాగే జీవితాంతం హత్తుకోవాలనిపిస్తోంది. మీ మగాళ్ళకేమీ తెలీదు. బల్బు కూడా స్విచ్ ఉంటుంది, అదేస్తేనే కరెంటు పాస్ అవుతుంది.
స్విచ్ ఇక్కడ ఉందన్నమాట. అవును, ఎలా ఉంది? 1000 వోల్ట్స్ పాస్ అయినట్టుంది. షాక్ కొడుతుందేమో. షేక్ అయ్యేలా కొడుతుంది. యు ఆర్ మై స్వీట్ డార్లింగ్. హలో, ఎవరు? హాయ్ బావా, ఎలా ఉన్నావు? నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను రా. ఏంటి ఈ మధ్య ఫోన్లే చేయడం మానేశావు? సారీ బావా. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇండియాకి ఎప్పుడు వస్తున్నావు? బాయ్ బావా, టేక్ కేర్. ఓకేనా?